హాయ్! ఈరోజు ఒక భలే ఇంట్రెస్టింగ్ కథతో మీ ముందుకొచ్చేశాను. కథ పేరు వింటేనే మీకు భలే అనిపిస్తుంది. డెవిల్ వేర్స్ అ షాపింగ్ బ్యాగ్. చూసారా, పేర్లోని ఎంత డ్రామా, కామెడీ ఉందో? అసలు కథంతా ఈ ఒక్క మాటలో ఉంది. అబ్బా! ఆలోచిస్తేనే ఏదో జరగబోతోందనిపిస్తోంది కదా! ఒక స్ట్రిక్ట్ బాస్, సడన్గా వచ్చిన ఒక ఎమర్జెన్సీ. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందంటారు? సరే, ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి దూకేద్దాం. ఫస్ట్ పార్ట్, యాంగ్రీ బర్డ్ అండ్ బన్నీ. ఇక్కడ మన హీరోయిన్ జో ఎంట్రీ ఇస్తుంది. ఆమె లైఫ్లో అనుకోకుండా ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ పరిచయం కథను ఎలా మార్చేసిందో చూద్దాం. సో ఈ కథలో ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఒకరేమో మన హీరోయిన్ జో, ఆమె ముద్దు పేరు ది యాంగ్రీ బర్డ్. ఇంకొకరు ఆమె బాస్ మిస్టర్ కిమ్, అతనికి పెట్టిన పేరు ద డెవిల్ సీఈఓ. అబ్బో, పేర్లు వింటేనే అర్థమైపోతుంది కదా వీళ్ల మధ్య యానిమాసిటీ ఏ రేంజ్లో ఉందో. ఓ రోజు జో తన బాస్ని తిట్టుకుంటూ ఫుల్ కోపంలో ఉంది. అప్పుడే సడన్గా ఒక హ్యాండ్సమ్ వ్యక్తి కనిపిస్తాడు. తన బాస్కి పూర్తి ఆపోజిట్ అన్మాట. చాలా చామింగ్గా ఉంటాడు. తన మనసులో అతనికొక పేరు కూడా పెట్టేసుకుంటుంది, హ్యూమన్ ర్యాబిట్ అని. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. చూశారా జో ఫీలింగ్? అతన్ని చూసి పాపం అమ్మాయికి మాటలు రాలేదు. ఆ షాక్లోంచి తేరుకోలేకపోతోంది. మాటల్లో ఆ అబ్బాయి చెప్తాడు తను తన బ్రదర్ తహూన్ని కలవడానికొచ్చానని. జో హడావిడిగా వెళ్ళిపోతూ అతన్ని బన్ అని పిలుస్తుంది. గుర్తుపెట్టుకోండి ఈ పేరు, తహూన్. ఇది కథలో ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్. సరే, ఇప్పటిదాకా అంతా బానే ఉంది. కాని ఇప్పుడు కథలో అసలైన డ్రామా మొదలవబోతోంది. ఆఫీస్లో ఒక పెద్ద డిజాస్టర్ జరగబోతోంది. ఇంతకాలం ఉన్న టెన్షన్ అంతా ఒక్కసారిగా బయటపడబోతోంది. అంతలో సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు మన డెవిల్ సీఈఓ మిస్టర్ కిమ్. అతన్ని చూసి కంగారుపడ్డ జో చేతిలో ఉన్న వేడి వేడి టీని ఎవరిమీదో కాదు, తను ఇందాక కలిసిన బన్ మీదే ఒంపేస్తుంది. అంతే, అక్కడ్నుంచి సీన్ మొత్తం మారిపోయింది. బన్నేమో అయ్యో పర్లేదంటుంటే, జో కంగారు పడుతుంటే ఇదంతా దూరం నుంచి చూస్తున్నాడు మిస్టర్ కిమ్. అతని కళ్లలో అసూయ మండిపోతోంది. అది చూసి అక్కడున్న వాతావరణం మొత్తం చల్లబడిపోయింది. ఇక చూడాలి అస్సలైన రచ్చ. సీఈఓ గారికి కోపం కట్టలు తెంచుకుంది. ఈ సెక్షన్లో అతని ఫ్యూరియే రేంజ్లో ఉందో చూద్దాం. ఆ బ్రదర్ బన్ వెళ్ళిపోగానే రూంలో ఒక్కసారిగా గాలి కూడా ఆగిపోయినంత నిశ్శబ్దం. మిస్టర్ కిమ్ కోపంతో రగిలిపోతూ జోని నిలదీయడం మొదలుపెట్టాడు. పాపం జో ఇప్పుడు ఆ డెవిల్తో ఒంటరిగా ఇరుక్కుపోయింది. అతని కోపానికి కారణాలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. నువ్వు నా కుకీ మీద టీ పోసావ్ అంటాడు. అతన్ని బన్ అని పిలిచావ్ అంటాడు. మీరిద్దరూ నంబర్లు మార్చుకున్నారు, అతిగా ప్రవర్తిస్తున్నావు, చివరికి నాకు ఎదురు సమాధానం చెప్తున్నావు. ఇవండి ఆయనగారి ఆరోపణలు. అసూయతో మనిషికి మతిపోయినట్టుంది. అతను అలా మీదకి వస్తుంటే జోకి ప్రాణం పోయినంత పనైంది. తనలో తనే అనుకుంటుంది, అమ్మా, ఈ రాక్షసుణ్ణుండి నన్ను కాపాడు అని. నిజంగా ఆ సిచ్యువేషన్లో తను ఎంత భయపడిపోయిందో కదా. ఇంత డ్రామా జరుగుతున్న టైంలో ఎవరూ ఊహించని ఒక ట్విస్ట్ రాబోతుంది. కథ మొత్తం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటుంది. ఇప్పటిదాకా చూసిన గొడవ ఇప్పుడు పూర్తిగా మారిపోతోంది. మిస్టర్ కిమ్ అరుస్తూనే ఉన్నాడు, కాని సడన్గా జో కడుపులో భరించలేని నొప్పి మొదలవుతుంది. ఆ నొప్పితో ఆమె మిస్టర్ కిమ్ను పక్కకు తోసేసి గట్టిగా అరుస్తుంది. సీన్ మొత్తం షిఫ్ట్ అయిపోయింది. ఆ నొప్పికి కారణం చెప్తుంది జో. ఈ ఒక్క మాటతో ఆ డెవిల్ సీఈఓ కూడా ఒక క్షణం స్టన్ అయిపోయాడు. అక్కడ అధికారం, కోపం అన్నీ పక్కకు పోయి ఒక అమ్మాయి పడుతున్న బాధ మాత్రమే మిగిలింది. ఇంకో మాట మాట్లాడలేదు మిస్టర్ కిమ్. కంగారుతో ఏం చేస్తున్నాడో కూడా తనకి తెలీదు. వెంటనే జోని పెళ్లికూతుర్లా చేతుల్లోకెత్తుకుని తన పోర్షె కారు దగ్గరికి తీసుకెళ్తాడు. నీకేం కావాలి అని అడుగుతాడు. చూశారా, ఆ డెవిల్ కాస్త కేరింగ్ పర్సన్గా ఎలా మారిపోయాడో. పాపం ఆయనకేం కొనాలో కూడా తెలీదు. కన్వీనియన్స్ స్టోర్కి వెళ్ళి అక్కడ కనిపించిన శానిటరీ ప్యాడ్స్ అన్నీ కొనేస్తాడు. దాంతోపాటు కుకీస్, చాక్లెట్స్, ఒక హాట్ ప్యాక్ కూడా. హెల్ప్ చేయాలన్న తాపత్రయం తప్ప ఏం చేయాలో తెలియని అమాయకత్వం. సరే, కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఇంతకీ మిస్టర్ కిమ్ నిజంగా డెవిలా లేక మారువేషంలో ఉన్న హీరోనా? వాళ్ళిద్దరి రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి? ఎప్పుడు చూద్దాం. మిస్టర్ కిమ్ తిరిగి వచ్చేసరికి జో కార్లోనే నిద్రపోతోంది. అతను ఆమెను చూసిన చూపులో
కోపం లేదు, అసూయ లేదు, కేవలం ప్రేమ నిండిన కళ్ళు. చాలా మెల్లగా ఆమెను నిద్రలేపుతాడు. ఇంతకుముందు అరిచిన మనిషేనా ఇతను అనిపిస్తుంది. అప్పుడు చెప్తాడు, నువ్వేది వాడతావో నాకు తెలీదు, అందుకే అన్నీ కొన్నాను అని. ఎంత క్యూట్గా ఉంది కదా ఈ మాట. అతని క్యారెక్టర్లో ఈ స్వీట్ సైడ్ కూడా ఉందని అప్పుడే తెలుస్తుంది. అంతేకాదు, నీకు ఆల్రెడీ లీవ్ అప్లై చేశాను, నేనిప్పుడే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని కూడా చెప్తాడు. చూసారా, ఆ డెవిల్ బాస్ కాస్త ఫుల్ టైం కేర్ టేకర్గా మారిపోయాడు. జో బాగోగులన్నీ తనే చూసుకుంటున్నాడు. సో ఇక్కడే మన ముందు ఒక పెద్ద ప్రశ్న. జో తన బాస్ అనే టైటిల్ వెనుక ఉన్న మనిషిని అర్థం చేసుకుంటుందా? అతన్లో ఉన్న ఈ మార్పును గమనిస్తుందా? లేక ఇదంతా వాళ్ల ఆఫీస్ వార్లో ఒక చిన్న బ్రేక్ మాత్రమేనా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.